హాయ్ ఫ్రెండ్స్, అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు నేను శ్రీరామనవమి బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ అయితే వంటగదిలోకి వచ్చి పాలది కాస్తాను అండ్ ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి రుబ్బులు అవన్నీ కూడా తీసి బయట పెడతాం కదా. తర్వాత బ్రషింగ్ అంతా కంప్లీట్ చేసుకుని ఇక్కడ బయట బాల్కనీలో కూర్చుని అలా గాలి అయితే చల్లగాలి పీలుస్తాను అనమాట. కానీ ఎర్లీ మార్నింగే ఎంత ఎండగా ఉందంటే వాతావరణం, ఎండలు దంచి కొడుతున్నాయి తెలుసా. నిజంగా చెప్పాలంటే మా వైజాగ్లో 36, 37, 38 అలా లైక్ 40s వరకు కూడా వస్తుంది టెంపరేచర్. చాలా హైగా ఉంటుంది. అండ్ ఇంక ఇక్కడ మా పిల్లలు కూడా లేచి ఇంకా వాళ్ళు కూడా వచ్చి బాల్కనీలో కూర్చుని కాసేపు అలా రూబీతో ఆడుతున్నారనమాట. రూబీ అయితే నాతో పాటే మార్నింగే లేచిపోతుందిలేండి. ఇంట్లో ఫస్ట్ శ్రీధర్ లేస్తారు కదా, శ్రీధర్తో లేస్తుంది, ఆ తర్వాత నేను అండ్ నెక్స్ట్ పిల్లలు అలా లెగిస్తారనమాట. ఈరోజు ఎలాగో హాలిడే కాబట్టి కొంచెం లేట్గానే లేచారు వీళ్ళు. లేకపోతే 7 o'clock కల్లా లేచి ఇంక రెడీ అయిపోయి, హాఫ్ డే స్కూల్స్ ఒకటి కదా, సో 8 o'clock కల్లా స్కూల్కి వెళ్ళిపోతారు, 12:30కి వస్తారు. బట్ ఇంక ఇప్పుడు ఇంకా సమ్మర్ హాలిడేస్ అయితే ఇవ్వలేదు, మరి మ్యాక్సిమం నెక్స్ట్ వీక్ నుంచి అంటున్నారు. చూడాలి మీ పిల్లలకి హాలిడేస్ ఇచ్చేసారా లేదా. మ్యాక్సిమం అందరి పిల్లలకి కూడా నాకు తెలిసి ఒకసారి ఇస్తారనుకుంటా ఏపీలో, మరి తెలంగాణ సైడ్ నాకు తెలియదు కదా. అండ్ ఇంక ఇక్కడైతే నేను ఈరోజు ఇడ్లీ పిండితో రొట్టెలు వేసేస్తున్నాను అనమాట. రాత్రి ఇడ్లీ పెట్టుకున్నాము, సో ఆ రుబ్బు ఉంది, మాకు సరిపోతుంది అనమాట. ఆబ్వియస్లీ నాకు ఎలాగో డైట్ అనుకోండి. ఒకవేళ కానీ ఓట్స్ పంపించారనుకోండి వాళ్ళు, శ్రీధర్ తినేస్తారు ఆ ఓట్స్, నేను మాత్రం టిఫినే తింటాను అనమాట. అండ్ నా డైట్ గురించి కూడా ఎన్ని కేజెస్ లాస్ అయ్యానని అడుగుతున్నారు. యాక్చువల్లీ ఏదో ఒక బ్లాగ్తో పెట్టాల్సి వస్తుంది, అది మాత్రం పెట్టట్లేదు. సో ఖచ్చితంగా అదైతే మాత్రం నేను షూట్ చేసి ఎడిటింగ్ చేసి పెట్టేస్తాను, ఓకేనా. సో ఓన్లీ డైట్ వల్లనా నేను వెయిట్ లాస్ అయ్యాను లేదా ఏమైనా ఎక్సర్సైజెస్ చేశానా అదంతా కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు కూడా హెల్ప్ అవుతుంది కాబట్టి. అండ్ ఇంక ఇక్కడ పిల్లలకి అయితే నేను తలస్నానాలు అది చేయించేసి రెడీ చేసేసాను అనమాట. ఇక్కడ అవుట్ఫిట్స్ చూపిస్తున్నాను కదా, ఈ అవుట్ఫిట్స్ వచ్చేసి మీకు ఐడియా ఉందో లేదో, నేను ఆల్రెడీ షార్ట్ వీడియోలో కూడా పెట్టాను యూట్యూబ్ షార్ట్స్ అండ్ ఇన్స్టాగ్రామ్లో. సౌభాగ్య మ్యాచింగ్స్ అని చెప్పేసి ఫ్యాబ్రిక్ స్టోర్ ఉంటుంది కదా వైజాగ్లోని, సో వాళ్ళ దగ్గర నేను తీసుకున్నాను అనమాట. ఈ మెటీరియల్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. అప్పుడు సేల్ పెట్టారు, నోట్ కరెన్సీ అని చెప్పేది, నోట్ సేల్ అని చెప్పి పెట్టారు కదా, ఆ టైంలో తీసుకున్నాను అనమాట ఈ ఫ్యాబ్రిక్. మా ముగ్గురికి మామ్ అండ్ డాటర్ కింద స్టిచ్ చేయిద్దామని చెప్పేసి, సో పిల్లలకైతే ఈ విధంగా స్టిచ్ చేయించాను. బాగుంది కదా, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. అవుట్పుట్ నిజంగా సూపర్గా వచ్చింది. స్టిచ్చింగ్ అయితే ఎవరు చేశారంటే క్రియేటివ్ డిజైన్స్ అని చెప్పేసి జుల్ఫీ గారు అనమాట. మాకు ఇక్కడ సీతందర్లోనే ఉంటారు. మీకు కూడా ఈవిడ అడ్రస్ కావాలంటే పెడతాను, వైజాగ్లో ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. కాస్ట్ డీటెయిల్స్ అవన్నీ కూడా, ఎందుకంటే మీరు ఆవిడనే అడగండి, డిపెండ్స్ అపాన్ ద మోడల్ బట్టి ఉంటుంది. లైక్ పిల్లలకైతే 2000 అంటే స్టిచ్చింగ్ లైనింగ్ అన్నీ కూడా ఇంకా ఆవిడే వేసి స్టిచ్ చేసేస్తారనమాట. సో ఇంక ఇక్కడైతే నేను కూడా రెడీ అయిపోయి వచ్చేసాను. ఈరోజైతే నేను శారీ కట్టుకోలేదు, నేను కూడా డ్రెస్ వేసుకుందామని డిసైడ్ అయ్యాను. అంటే ఎప్పుడు ఏదో ఒక ఫెస్టివల్కి కంపల్సరీగా శారీ కట్టుకుంటా, ఈరోజు ఏంటంటే ఇంకా డ్రెస్ వేసుకుందాం, ఎలాగో శ్రీరామనవమి కదా అని చెప్పేసి ఇంకా నేను ఇక్కడ రెడీ అయిపోయాను అనమాట. నేను కూడా తలస్నానం చేసేసి హెయిర్ డ్రై చేసేసుకున్నా. ఇంక ఇప్పుడైతే జ్యువెలరీ అది పెట్టేసుకోవాలి. ఇంకా ఆ తర్వాత పూజ అయితే స్టార్ట్ చేస్తామన్నమాట. ఇంక ఇవేం బ్యాంగిల్స్ గట్రా ఏం వేసుకోలేదు. సో ఇంక డైరెక్ట్గా ఇంకా రెడీ అయిపోయి నేను ఇంకా పూజ గదిలోకి అయితే వచ్చేసి ఇంకా స్టార్ట్ చేసేసాను అనమాట పూజ. పానకం ఒకటి పెట్టాను అండ్ తర్వాత గ్రేప్స్, ఇంట్లో ఫ్రూట్స్ ఉంటే అవి పెట్టేశాను అనమాట. వడపప్పు, బెల్లం నేను ఆల్రెడీ రీల్ వీడియో చేశాను కదా, దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ నా దగ్గర శ్రీరాముల వారిది చిన్న విగ్రహం ఉందన్నమాట, అంటే చాలా చిన్నది, ఫోటో ఫ్రేమ్ అయితే లేదు, తీసుకోవాలి అదే అనుకున్నాను. అందరి దేవుళ్ళవి ఉన్నాయి కానీ శ్రీరాముడిది లేదనమాట. సో అదైతే తీసుకోవాలి, చిన్న విగ్రహం ఉంది, సో అదే పెట్టి నేను ఇక్కడైతే పూజ అయితే చేసేసాను అనమాట. బాగా జరిగింది పూజ. సో ఇప్పుడైతే రెడీ అయిపోయాను అండ్ అందరికీ కూడా ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. మా పూజ కూడా చక్కగా అయిపోయింది, మేమైతే రెడీ అయిపోయాం. యాక్చువల్లీ ఈరోజు నేనైతే సారీ ఏం కట్టుకోలేదు, మామ్ అండ్ డాటర్స్ డ్రెస్సెస్ అయితే వేసుకున్నాం అనమాట. ఇవి నేను సౌభాగ్యాలో తీసుకున్నాను మెటీరియల్స్ అండ్ జుల్ఫీ గారి దగ్గర, క్రియేటివ్ డిజైన్స్ జుల్ఫీ గారి దగ్గర స్టిచ్చింగ్ అయితే చేయించాను. నేనైతే ఇలాగా క్రాప్ టాప్ అండ్ స్కర్ట్ మోడల్లో స్టిచ్ చేయించుకున్నాను. మా పిల్లలకి వచ్చేసి కొంచెం ఫ్రాక్ టైప్ లాగా స్టిచ్ చేయించాను అనమాట. చాలా బాగా వచ్చింది అవుట్పుట్ అయితే మాత్రం. అండ్ ఇవి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. బయట ఎండ అయితే మామూలుగా లేదు, చాలా ఎక్కువ ఎండ ఉంది. నేను ఇయర్ రింగ్స్ వచ్చేసి రోజ్ గోల్డ్ ఇయర్ రింగ్స్ పేరప్ చేసేసుకున్నాను అనమాట. ఇవి వచ్చి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. సో సింపుల్గా నేనైతే ఈ విధంగా అయితే రెడీ అయిపోయాను. బాబాయ్ చాలా ఒక్కబెట్టేస్తుంది, నేను బాల్కనీలో నుంచి వీడియో అయితే షూట్ చేస్తున్నాను కదా. సో ఇప్పుడైతే మేము మధ్యాహ్నం లంచ్కి అయితే
హోటల్కి వెళ్తున్నాము. అంటే ఒక చిన్న ప్రమోషన్ ఉందన్నమాట ఇన్స్టాగ్రామ్ పేజ్. సో ఎలాగో వెళ్తున్నాను కదా, మీ అందరికీ కూడా ఎక్స్ప్లోర్ చేస్తే మేబీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు కూడా ప్లాన్ చేసుకుంటారు కదా అని చెప్పేసి, సరే అయితే మరి ఇంకా లేట్ అయిపోతుంది, పదండి మళ్ళీ కలుస్తాను, మీరు కూడా చూస్తూ ఉండండి. ఓకేనా, బాయ్ బాయ్. సో ఇక్కడ శ్రీధర్ కూడా వచ్చేసారు. జిమ్లో జస్ట్ పూజ అవుతుంది కదా, సో ఆ పూజ అది కంప్లీట్ చేసేసుకుని ఇంకొచ్చేసారనమాట. ఇక్కడ శ్రీధర్ షర్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. ఇది ఎప్పుడో లాంగ్ బ్యాక్ తీసుకున్నాను, అస్సలు వేసుకోలేదనమాట. ఈ రోజు దీనికి టైం వచ్చిందని అనుకున్నాను. సో ఈ షర్ట్ వచ్చేసి నేను మింత్రాలో తీసుకున్నాను అప్పుడు ఆఫర్లో. ఎంత పడిందంటే షర్ట్ 1500 ఎంతో పడింది అనుకుంటా. బట్ ఇది ఉంది కదా అక్కడ హ్యాండ్ దగ్గర, ఆ డిజైన్ హైలైట్. దీంట్లో కలర్స్ కూడా ఉన్నట్టున్న వైట్ అండ్ బ్లాక్. మరి ఇప్పుడు ఉందో లేదో తెలీదు, నేను ఒకసారి లింక్ చూసి వెతికి పెడతాను ఒకవేళ ఉన్నట్టయితే. ఇక్కడ నా అవుట్ఫిట్ మీకు ఫుల్గా చూపించలేదు కదా, యాక్చువల్లీ నేను ఈ మోడల్ నా దగ్గర లేదనమాట. సో ఈ టైప్ పెంప్లం టాప్ స్కర్ట్ మోడల్లో నేను స్టిచ్ చేయించుకున్నాను. పిల్లలకి కూడా ఈ విధంగా స్టిచ్ చేయించవచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. సో అందుకే మీకు ముందుగా క్లారిటీ ఇచ్చేస్తున్నాను. వాళ్ళ దగ్గర ఈ మోడల్ ఆల్రెడీ జుల్ఫీ గారు స్టిచ్ చేసేసారు. ఉన్న డిజైన్స్ ఎందుకు అని చెప్పేసి ఇక్కడ వీళ్ళకైతే ఈ విధంగా స్టిచ్చింగ్ అయితే చేయించాను అనమాట. సో ఫైనలీ మా ముగ్గురు అవుట్ఫిట్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి. అండ్ సింపుల్గా నేను ఎగ్జిబిషన్లో తీసుకునే ఇయర్ రింగ్స్ పెట్టేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే మేము ఎక్కడికి వెళ్తున్నాం తెలుసా, ఆఫ్టర్నూన్ ఇంకా లంచ్కి మేము ఈరోజు మీ అందరి కోసం ఒక మంచి ప్యూర్ వెజిటేరియన్ నార్త్ ఇండియన్ రెస్టారెంట్కి అయితే తీసుకెళ్తున్నాను అనమాట. సో ఇది వచ్చేసి ఎక్కడుందంటే మన వైజాగ్, ఇది ఏబిఎస్ తెలుసా మీ అందరికీ, బార్బిక్యూ నేషన్ అండ్ మజ్లీస్ రెస్టారెంట్ అది అంటుంది కదా. సో అక్కడే మసేలాదార్ రెస్టారెంట్ అనమాట. ఇది మసేలాదార్ రైట్. ఇది మనకి చెన్నై, బెంగళూరు అండ్ వైజాగ్లో కూడా ఉంది. సో ఇప్పుడైతే నేను మిమ్మల్ని అక్కడికే తీసుకెళ్తున్నాను. బయట వెరీ హాట్ అనమాట, చాలా చాలా హాట్గా ఉంది. సో ఇదే రెస్టారెంట్, ప్యూర్ వెజిటేరియన్ జైన్ స్పెషలిస్ట్ అనమాట. ఇది స్పెషాలిటీస్ అండ్ దేశీ రెసార్ట్, సూపర్ డూపర్గా ఉంటుంది. అంటే ఈరోజు ఎలాగో కళ్యాణం చేస్తారు, నా శ్రీరామనవమి కదా, నాన్ వెజ్ ఎవ్వరు తిన్నారు కాబట్టి వెజిటేరియన్ రెస్టారెంట్కి మీకు ఎక్స్ప్లోర్ చేస్తే, ఎప్పుడైనా మీరు ఒకవేళ వెళ్ళాలి అనుకుంటే ఫ్యామిలీ ఫ్రెండ్స్తో డెఫినెట్లీ వెళ్ళండి. నేను అడ్రస్ అది డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక్కడ మా పిల్లలు ఏంటంటే మంచిగా ఆ కళ్యాణి సాంగ్ మాత్రం వదలట్లేదు, ఎక్కడికి వెళ్ళినా అదే సాంగ్. ప్రజెంట్ ఇప్పుడు ట్రెండింగ్ కదా, సో అందుకే ఇద్దరు ఇంకా అదే డ్రెస్సింగ్తోని. అండ్ ఇక్కడ అవినాష్ కూడా వచ్చాడు. అంటే యాక్చువల్లీ మాకు ఈ రెస్టారెంట్ ప్రమోషన్కి ఇన్వైట్ చేశారనమాట. సో అది ఇన్స్టాగ్రామ్ రీల్లో పెడతాను అండ్ ఆల్సో యూట్యూబ్ షార్ట్స్లో కూడా పోస్ట్ చేస్తాను. అదే షార్ట్స్లో కూడా పెడతాను. ఆ ఎడిటింగ్ అంతా కంప్లీట్ అయ్యాక మొత్తం వీడియో తీయడం కానీ ఎడిటింగ్ అంతా కూడా అవినాష్ చేస్తాడనమాట. సో లోపల అంబియన్స్ ఇదంతా కూడా చాలా చాలా బాగుంది తెలుసా, నాకైతే సూపర్గా నచ్చింది. ఫుడ్ కూడా సూపర్గా ఉంది. మేము ఏం తీసుకున్నాము అవన్నీ అంటే లైక్ వీళ్ళ దగ్గర మనకి నార్త్ ఇండియన్ అండ్ చైనీస్ క్యూజిన్ వస్తుంది. అంటే టేస్ట్ పరంగా ట్రెడిషన్ పరంగా కూడా బాగా ఎంజాయ్ చేసాం. టేస్ట్ అదంతా కూడా బిర్యానీస్ కానీ థాలీస్ కానీ ఎవ్రీథింగ్, అంబియన్స్. అండ్ ప్రైవేట్గా మీరు ఒకవేళ పార్టీస్ అలాంటివి ఏమైనా చేసుకోవాలనుకున్నా కూడా ఇక్కడ మీకు సపరేట్గా డైనింగ్ కూడా అవైలబుల్గా ఉంటుందన్నమాట. చాలా చాలా బ్యూటిఫుల్గా అనిపించింది. అండ్ ముఖ్యంగా ఏంటంటే సర్వింగ్ కూడా చాలా ఫ్రెండ్లీగా చేశారు. ఫుడ్ కూడా అథెంటిక్గా ఫ్లేవర్ఫుల్గా, తర్వాత వైడ్ వెరైటీస్ ఉన్నాయి. అండ్ పన్నీర్లో అయితే ఎన్ని వెరైటీస్ ఉన్నాయంటే అన్ని టేస్ట్ చేసాం. అండ్ డెజర్ట్స్, తర్వాత ఈ లస్సీస్, ఈ ఫలూడాస్, ఇవి కూడా చాలా బాగున్నాయి అనమాట. సో ఓవరాల్గా ఫుడ్ అయితే మాత్రం మంచిగా టేస్ట్ చేసేసాము. మాకు ఇచ్చిన ఐటమ్స్ కూడా డిఫరెంట్గా అనిపించాయి అనమాట మాకు. కానీ నాన్ వెజ్ తినే వాళ్ళకి ఏంటంటే వెజ్ పెద్దగా అంతగా ఇష్టపడరు. బట్ ప్యూర్ వెజిటేరియన్స్కి అయితే మాత్రం సూపర్గా ఎంజాయ్ చేస్తారనమాట. సో నన్ను నమ్మి ఒకసారి వెళ్ళండి. మీరు వెళ్ళారా లేదో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. బికాజ్ ఇది రెస్టారెంట్ అనేది మనకి చెన్నై, వైజాగ్, బెంగళూరులో ఉంది కాబట్టి సో మీకు ఎక్స్ప్లోర్ చేస్తే మేబీ మీకు కూడా హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి. అండ్ మేమైతే అసలు ఫుడ్ తినలేకపోయాము. నాకు మార్నింగ్ డైట్ వచ్చేసింది, బట్ డైట్లోకి ఏంటంటే ఈరోజు నాన్ వెజ్ వచ్చింది అనమాట, లైక్ ప్రాన్స్. సో మేమైతే యాక్చువల్లీ తినేస్తాం అనుకోండి. నేను ఎలాగో రెస్టారెంట్ ఎక్స్ప్లోరింగ్ ఉంది కదా అని చెప్పేసి నేను ఇంక అది తినలేదన్నమాట. ఓన్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఒకటే తీసుకున్నాను నేను అది. సో ఇంకా మా పిల్లలు అయితే మంచిగా నూడిల్స్ ఇవన్నీ కూడా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి సూపర్గా నచ్చేసింది టేస్ట్ పరంగా అంతా కూడా. అండ్ లాస్ట్లో డెజర్ట్ అండ్ నెక్స్ట్ ఈ లస్సీ అయితే మాత్రం స్పెషల్ లస్సీ అదిరిపోయింది తెలుసా. అసలు షుగర్ కానీ అది ఏమీ లేదు, చాలా మైల్డ్గా ఉంది, పర్ఫెక్ట్ ఉంటుంది అనమాట. సో అన్నీ కూడా నేను ఒక్కొక్క స్పూన్ టేస్ట్ చేశాను, ప్రతిదీ కూడా చాలా బాగా అనిపించింది. సో డైట్ ఒక్కొక్కసారి మరి చీట్ డే చేయక తప్పదు. రోజు కరెక్ట్
స్ట్రిక్ట్గా డైట్ చేస్తాం కదా. సో ఒకరోజు నేను డైట్ చీట్ చేశాను అనుకోండి, కొంచెం నెక్స్ట్ డే కొంచెం హెవీగా ఎక్సర్సైజెస్ అవి చేశాను అనుకోండి, కంట్రోల్ అయిపోద్ది అనమాట. అంత తొందరగా డైట్ మనం మానేస్తే వెయిట్ అనేది ఏం పుటప్ అవ్వనమాట. అండ్ ఇంక ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చేసరికి 3:30 అలాగ అయిపోయింది. వచ్చిన తర్వాత ఇక మంచిగా ఫొటోసు, తర్వాత మా ముగ్గురం కలిపి ఒక రీల్ అదంతా కూడా తీసేసుకున్నాం అనమాట. సో నాకైతే అవుట్ఫిట్ చాలా బాగా నచ్చింది. ఈ కలర్స్ బాగా లైక్ ఏంటంటే ఇప్పుడు పేస్టల్ కలర్స్ ట్రెండింగ్లో ఉన్నాయి కదా. ఈ ఫ్యాబ్రిక్ కాస్ట్ కూడా నేను తీసుకునేటప్పుడు ఎంత పడిందంటే లైక్ 250 రూపీస్ 300 పడింది. బట్ ఇప్పుడు మరి ఆ ఫ్యాబ్రిక్ ఆ కాస్ట్ ఉంటుందా, మెటీరియల్ అసలు ఉందో లేదో తెలియదు. మీరు వైజాగ్లో ఉన్న వాళ్ళైతే సౌభాగ్య మ్యాచింగ్స్కి వెళ్ళిపోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంక ఈవినింగ్ ఇక్కడ టైం మీకు చూపిస్తాను చూడండి. 6 ఎంత అవుతుంది. ఫ్రెష్ అప్ అయిపోయాము, పడుకునిపోయాము. వచ్చిన వెంటనే ఇంకా డ్రెస్సెస్ అవి మార్చేసుకుని లాన్కి వెళ్ళిపోయి పడుకుని ఇంకా 5:30 ఆ టైంకి లేచి ఫ్రెష్ అప్ అయ్యాము. ఇంక ఇక్కడ నాకు డైట్ అయితే వచ్చేసింది అనమాట. నైట్ డిన్నర్ మ్యాక్స్ నేను 7 లోపే కంప్లీట్ చేసేస్తున్నాను. నేనే కాదు, మీరు కూడా 7 లోపే తినేయండి. ఒకవేళ రైస్ తిన్న వాళ్ళైనా పుల్కాలు తినే వాళ్ళు ఎవరైనా కూడా నైట్ డిన్నర్ 7 మ్యాక్స్ 7:30 లోపే తినేయడానికి ట్రై చేయండి. పడుకునేడానికి అప్పుడు టైం మీకు ఒక 2-3 అవర్స్ గ్యాప్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది అనమాట. అండ్ ఇక్కడ కూలర్ ఒకటి వేసుకుంటున్నాం ఈ మధ్యన. ఎండలు ఏసీ వేసినా కూలర్ వేసినా ఇంకా తట్టుకోలేకపోతున్నాం. అంటే అంత ఎండగా ఉంది, ఇవన్నీ పని చేయట్లేదు అనమాట. సో ఇంక ఇక్కడైతే వర్ష వాళ్ళు ఏంటంటే ఏదో సంథింగ్ మొజిటోస్ ఏవో తెచ్చుకున్నారు. ఆ బాటిల్ క్యాప్ ఓపెన్ చేయమని అడుగుతుంది నాకు. నేను అదే పని చేస్తున్నాను అనమాట. సో నాకు ఈరోజు డైట్కి ఏం పంపించారో చూపిస్తాను చూడండి. బ్రౌన్ బ్రెడ్ విత్ వెజిటేబుల్స్, లోడెడ్ ఆఫ్ వెజిటేబుల్స్ అనమాట. అండ్ స్వీట్ కార్న్, క్యూకుంబరు, తర్వాత ఇవన్నీ వేసి చేస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. సో మంచిగా ఇక్కడ మేము టీవీ చూస్తూ కార్టూనే, పిల్లలు ఉంటే ఇంట్లో కార్టూనే ఉంటుంది మా ఇంట్లో. నాకు కూడా కార్టూన్సే ఇష్టం అనమాట. ఇంకా వాళ్ళతో చూసి నాకు అలవాటు అయిపోయింది. డోరేమోన్ ఇవన్నీ కూడా నాకు అలవాటు అయిపోయి చూస్తానమాట. ఇంక ఇగోండి ఇక్కడ వీళ్ళు ఇంకా వాళ్ళ స్కూల్కి సంబంధించి పెయింటింగ్స్ అలాంటివన్నీ కూడా, సమ్మర్ యాక్టివిటీస్ కూడా పిల్లలకి జాయిన్ చేయాలి. ఈ ఎండల్లో ఏం వెళ్తారని ఆలోచిస్తున్నాను. అందుకే మ్యాక్స్ ఇంట్లోనే నేను వాళ్ళకి ఏవో ఒక యాక్టివిటీ ఇస్తూ ఉంటాను. సో అది కంప్లీట్ చేసుకుంటూ ఉంటారనమాట. సో చూద్దాం, నెక్స్ట్ మంత్ ఇంకా మేలో ఇంకా ఎండలు ఉంటాయి కాబట్టి ఎక్కువగా మీరు కూడా ఇంట్లోనే ఉండండి, సేఫ్గా ఉండండి, ఎక్కువ వాటర్స్ తీసుకోండి, లిక్విడ్ ఐటమ్స్ ఎక్కువ తీసుకోండి, మసాలాస్ అవి కూడా తగ్గించండి, మంచిగా హెల్దీగా ఉండండి. సో అదనమాట. ఇక్కడ టైం కూడా చూస్తున్నారు కదా. అండ్ మా రూబీ గడికి కూడా ఫుడ్ పెట్టేయాలి. రూబీతో వ్లాగ్ కూడా తీయమని అంటున్నారు. నాకు అసలు టైం సరిపోవట్లేదు తెలుసా. ఎందుకంటే ఈ మధ్యన కొంచెం బిజీ అయిపోతున్నాను. పిల్లలకి హాఫ్ డేస్ కదా, ఇంకా వాళ్ళతోనే అయిపోతుంది అనమాట. స్కూల్ ఫుల్ డేస్ ఉన్నప్పుడు అయితే నా పనులు చేసుకునేదాన్ని. ఇప్పుడు హాఫ్ డేస్ వల్ల కొంచెం మేనేజ్ చేయలేకపోతున్నాను. అండ్ దట్టు ఎండల వల్ల నేను షూట్స్కి కూడా వెళ్ళట్లేదు. ఈవినింగ్ టైం అంటే ఇంకా కష్టం అయిపోతుంది. సో అలా మెల్లిగా చేసుకుంటూ వస్తున్నాను. సో మీరు కూడా మీ శ్రీరామనవమి ఎలా ఎంజాయ్ చేశారు, ఎలా చేసుకున్నారు, పూజ కళ్యాణం అదంతా అటెండ్ అయ్యారా లేదా, అవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. అదన్నమాట. ఇంక ఈరోజు వ్లాగ్ అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే తప్పకుండా మరి మీరేం చేయాలి, యాజ్ యూజువల్గా ప్రతిరోజు చెప్పిన విధంగానే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసి కొంచెం సపోర్ట్ చేసేసేయండి. అదేవిధంగా మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ అయితే చెప్పాల్సింది ఏం లేదు, లైక్ చేసి షేర్ చేసి మీ బ్యూటిఫుల్ కామెంట్ కూడా కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి. రేపు ఒక మంచి వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, హ్యావ్ ఎ నైస్ డే అండ్ లవ్ యూ సో మచ్, లాట్స్ ఆఫ్ లవ్. అండ్ మా డ్రెస్సెస్ ఎలా ఉన్నాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మళ్ళీ కలుద్దాం. బాయ్.